నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి ఈ పనులన్నీ? పని పాట లేకుండా ఉన్నాడు ఓ బెవర్స్ కదా వాళ్ళు చెప్పి ఈ పనులన్నీ. ఊరుకోండి, రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు. బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవడం అంటారు, పని పాట లేకుండా నిద్రపోతే బలిసిపోవడం అంటారు. వెళ్ళి నిద్ర లేపో. చెప్పానమ్మా, ఈయన వింటేగా. నువ్వు పడుకోనానా? ఒరే సన్నాసి, బద్దకష్టపు వెధవా, 9 అయిందిరా, లేరా. ఇప్పుడు నేను ఏం పీకాలే? ఏం పీకాలో లేచి సిన్సియర్ గా ఆలోచించరా. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు. అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నావు. చూడరా పక్కింటి పండుగాని చూడరా, నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు, నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా. నువ్వు ఉన్నావు ఎందుకు అన్నయ్య అంటే అన్నానంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నోడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. మరి నువ్వయ్యావు.